ప్రస్తుతం ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా పరిస్థితి ఎలాగుంది అంటే, శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందట. ప్రపంచం మొత్తాన్ని మేమే శాసిస్తాం. మేము చెప్పిన ఒప్పందాలకు ఒప్పుకోవాలి. మేము చేసిన కండిషన్‌లకు ఒప్పుకోవాలి. మేము ఎస్ అంటే ఎస్ అనాలి. నో అంటే నో అనాలి అని చెప్పే అమెరికా, చివరికి ఇరాన్ దగ్గరకొచ్చేసరికి వాళ్ళు పెడుతున్న షరతులకు ఒప్పుకొని, సరే చర్చలైతే జరుపుదాం గానీ ఫస్ట్ హర్ముజ్‌నైతే ఓపెన్ చేయండి అయ్యా బాబు అని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చారు. అండ్ అదే సమయంలోనే ఈ వ్యవహారం అంతా వాళ్ళు పాకిస్తాన్‌ను ముందు పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండడం ఆశ్చర్యం అండ్ ఇంట్రెస్టింగ్. అండ్ ఈ మొత్తం ఎపిసోడ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని గమనించిన పాకిస్తాన్ పరపతి పెంచాలని చెప్పి లాస్ట్‌కి డిసైడ్ అయినట్లున్నారు. ఎందుకంటే 2 వారాల యుద్ధ విరమణ ప్రకటించేటప్పుడు కూడా, కాల్పుల విరమణ ప్రకటించేటప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ ఆ స్టేట్మెంట్‌లో ప్రత్యేకించి పాకిస్తాన్ ప్రధాని, పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ మునీర్ వీళ్ళ పేర్లు ప్రస్తావించి వాళ్ళకి క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. డైరెక్ట్‌గానే వాళ్ళకి క్రెడిట్ ఇస్తూ ఉన్నారు. ఫస్ట్ నుంచి చర్చలని చెప్పి పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ ఈ 3 దేశాలను ముందు పెట్టి అమెరికా నడిపిస్తూ ఉంది. కానీ ట్రంప్ ఫైనల్ ప్రకటనలో మాత్రం టర్కీ, ఈజిప్ట్ ప్రస్తావన లేదు గానీ పాకిస్తాను అండ్ ఆ మిలిటరీ చీఫ్ మునీర్‌తో దగ్గరి సంబంధాలు ఉన్నాయి గదా! బహుశా మునీర్‌కి అండ్ ట్రంప్ అల్లుడికి గనక మధ్యలో ఏదో బిజినెస్ లింక్స్ గాని, డీలింగ్స్ ఉన్నాయని గాని మధ్యలో వార్తలొచ్చాయి. సో, ఇప్పుడు పాకిస్తాన్ హైలైట్ చేస్తూ ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అమెరికా అధ్యక్షుడు. ఇప్పుడు చివరికి చర్చలు కూడా ఇస్లామాబాద్‌లో జరగబోతూ ఉన్నాయి. సో, ఓవరాల్‌గా ప్రపంచం గుర్తుపెట్టుకునే ఈ యుద్ధంలో పాకిస్తాన్‌కి కీ రోల్ ఇస్తూ ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. ఫస్ట్ నుంచుకొనే పాకిస్తాన్ మీద అమెరికాకు పాజిటివ్ ఒపీనియనే ఉంటూ వస్తుంది చాలా విషయాల్లో. అండ్ ఇప్పుడు ఈ మొత్తం యుద్ధం ఇంక పాకిస్తాన్ వల్లే ఆగుతుంది అన్న బిల్డప్ ఇచ్చుకుంటూ వస్తుంది అమెరికా. అంటే పాకిస్తాన్ ముందు పెట్టి వాళ్ళే నడిపిస్తూ ఉంటారు. అని పాకిస్తాన్ చెప్పింది కాబట్టి వింటూ ఉన్నాం. పాకిస్తాన్ ప్రధాని చెప్పిండు వింటూ ఉన్నాం. పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ చెప్పిండు వింటున్నాం. వాళ్ళ కోరిక మేరకు 2 వారాల బ్రేక్ ఇచ్చాం. అంటే ఇంకేదో పాకిస్తాన్ ప్రపంచ శాంతికి పాటుపడుతోంది అని చెప్పి బిల్డప్ ఇచ్చేకి. వాళ్ళేదో ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్నారు అని. సరే ఎనీహౌ ఈ యుద్ధంలో అయితే ఎవరన్నా అడిగినారో అడగలేదో తెలియదు కానీ పాకిస్తాన్ అయితే మేము సంధి చేస్తాం, మేము మధ్యవర్తిత్వం చేస్తాం, మా దగ్గరికి రండి అని చెప్పి వీళ్ళే ఇనిషియేట్ చేసి ముందుకెళ్ళి చివరికి డొనాల్డ్ ట్రంప్ ప్రధాని వల్లనే, పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ వల్లనే అని చెప్పి క్రెడిట్ ఇవ్వడం ద్వారా పాకిస్తాన్ పరపతిని పెంచాలని చెప్పి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నాడు ట్రంప్ మొత్తానికి.